కూడా సరైన సమయం తీసుకున్నారు. సో మొత్తానికి చూద్దాం. వన్ వర్డ్ కంక్లూజన్ మీకు వైసీపీ నుంచి ఉన్నారు కాబట్టి శేఖర్ రెడ్డి గారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసి స్నేహ బ్లాక్ పంపుతారన్నారు. సార్ వీళ్ళు చెప్పారు అథా డిస్టరీ, లీలా డిస్టరీ వీటన్నిటికీ కూడా డిస్టరీలో ఏదైతే అనుభవం లేకుండా సరే ఆర్డర్లు ఇచ్చారండి. సార్ వీళ్ళు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వాళ్ళు పిఎంఎల్ డిస్టరీ, విశాఖ డిస్టరీ, పెరల్ డిస్టరీ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్లు తీసుకున్న తర్వాత మేము సప్లై చేస్తామని అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది. రైట్, అది సిట్ దర్యాప్తులో కీలకంగా చెప్పింది. ఒక్క నిమిషం సార్ సార్ మేము ఏం అడుగుతున్నామంటే సార్ జిఓఎంఎస్ నంబర్ 468, జిఓఎంఎస్ నంబర్ 218 2015 డిసెంబర్ 2016 జనవరిలో చంద్రబాబు నాయుడు గారు 2 చీకటి జీవోలు ఇచ్చారు. బార్లు అదే విధంగా మద్యం షాపులు ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేస్తూ 5 సంవత్సరాలకు గాను 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండిపడింది. ఆ కేసు ఇప్పుడు ఏదైతే ఉందో బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, విచారణ రెండింటిని సిబిఐకి ఇద్దామా, 309 సార్లు ఏ తప్పు చేయలేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి దగ్గర ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారనే అనుమానం ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ టార్గెట్ గా ఈ కేసు నడుస్తా ఉంది. లేకపోతే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే అరెస్టులు జరుగుతున్నాయి. కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ కూడా ఏ ఒక్కటి కూడా అయితే జగన్ గారు నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు అర్థమైంది కాదు. మళ్ళీ చెప్పరు సార్, వి స్టాండ్ విత్ జగన్మోహన్ రెడ్డి. దానికి స్టాండ్ విత్ మిథున్ రెడ్డి అంటే ఏంది? ఆయనతో ఫైట్ అవుతారా మీరు? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందులే కంగారు పంచాయతీ రాజ్లో జరిగే చీకటి జీవోలు, పంచాయతీ రాజ్లో వచ్చే కమిషన్లు మొత్తం పక్కన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అని ఇప్పటి నుంచి సురేంద్ర రెడ్డి గారు సమయం లేదు. పంచాయతీ రాజులో కమిషన్ చీకటి జీవోలు అనేది అది కరెక్ట్ కాదేమో శేఖర్ రెడ్డి గారు. పంచాయతీ రాజ్లో జరిగే చీకటి జీవోలు, కమిషన్లు మొత్తం కూడా రైట్ సురేంద్ర గారు నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు.